మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో కబ్జాల పరంపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దానికి ఉదాహరణ మనం చూసుకుంటున్నాం కదా. ఈ ఇల్లు ఏదైతే ఉందో కూల్ చేసిన ఇల్లు, గత కొద్ది రోజుల క్రితమే రేకుల షెడ్ ఉండేది. ఇక్కడ రేకుల షెడ్ లోని వీళ్ళు నివాసం ఉంటూ ఉండేవారు. అయితే ఆ షెడ్ ను కూల్చివేసిన తర్వాత ఇక్కడే ఒక పాక కింద ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉంటున్నారు. ఎందుకంటే ఎవరు లేకపోతే దీన్ని కబ్జా చేస్తారన్న ఒకే ఒక ఇదితో వీళ్ళు ఇక్కడ ఈ పాకను ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. అయితే ఇది కూడా కూల్ చేశారు అని చెప్పి బాధితులు అయితే చెబుతున్నారు. అసలు ఎందుకు కూల్చారు, ఎవరు కూల్చారు, ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటి? నా పేరు ఏడి జ్యోతి అండి. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ దగ్గర 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. అయితే మాకు 2008లో పట్టా సెలక్షన్ అయినాయండి అందరికి. ఇంటి పట్ట, ఇంటి పన్ను అన్నీ కూడా మాకు ఉన్నాయండి. అయితే ఈలోగా ఏం జరిగిందంటే అండి, నా బతుకు తెరువు కోసం నేను గల్ఫ్ వెళ్ళానండి. మా పిల్లలు చిన్నోళ్ళండి. మా హస్బెండ్ ఏం చేశారంటే, పిల్లల్ని చూసుకోలేకపోతున్నామని చెప్పి మా పిల్లలు తీసుకుని మా వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళారండి. మా ఇల్లు ఇలా ఉంది కదా అని. అయితే మేము వచ్చిపోతా ఉండేవాళ్ళమండి ఇంటికి. ఈలోగా ఇల్లు ఇలా ఉందని చెప్పేసి కాపురం ఎవరు లేవని చెప్పేసి సీకోట అప్పలకొండ గారు మాజీ కౌన్సిలర్ అండి. ఇప్పుడు ప్రెసెంట్లో ఫస్ట్లో ఆయన కౌన్సిలర్, మాకు పట్టాలు ఇచ్చినప్పుడు ఆయనే ఉన్నారండి. అయితే ఏం జరిగిందంటే అండి, కౌన్సిలర్ గారు ఇంటి పైన ఇంకొక ఆయనకి అనపర్తి సత్యబాబు అన్న ఆయనకి పట్టా పుట్టించారంటే అండి. ఈయన ఈ పట్టా పుట్టించిన వాళ్ళ దగ్గర మా ఇంటి పక్కన కట్టుమూరి నాగేంద్ర, కట్టుమూరి చిన్నారావు ఈ వ్యక్తులు వాటి దగ్గర 5 లక్షలు కొనుక్కున్నారంటండి. సీకోట అప్పలకొండ గారు మధ్యలో ఉన్నారంటండి. ఆయనకి 5 లక్షలు ఇచ్చారంట, ఇంకొక 5 లక్షలు ఆయన వాళ్ళ దగ్గర కొనుక్కున్నారంట. ఇలాగని చెప్పారండి. మా మీదకి దౌర్జన్యానికి వస్తున్నారు, మీరు ఇలా దౌర్జన్యానికి రావడం కరెక్ట్ కాదు, నీకు ఎవరైతే అమ్మారో ఆ వ్యక్తిని తీసుకుని రమ్మని మేము మాట్లాడుతున్నామండి. అమ్మారావు గారు కూడా అలాగే ఎంక్వైరీ చేసినప్పుడు కూడా చెప్పారండి, ఆ వ్యక్తి ఎవరో నీకు అమ్మిన వ్యక్తిని తీసుకునిరా అని. ఇప్పుడు కూడా మా ఇంటి మీద దౌర్జన్యం చేశారండి. మేము ఇది దేరా కట్టుకుని మేము ఇక్కడే నివసిస్తున్నామండి. అయితే ఇప్పుడు కూడా మా మీదకి వచ్చి మా అమ్మమ్మ గారిని నన్ను కూడా శుభ్రంగా కొట్టేసి పాక అంతా లాగేశారండి. మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి. అక్కడ కూడా మాకు ఏ చర్య తీసుకుంటలేదండి. గతంలో మీరు రేకుల షెడ్ ఉన్నప్పుడు కూల్చేశారని చెప్పారు కదా, అప్పుడు కంప్లైంట్ చేశామండి. అమ్మారావు గారి దగ్గరికి వెళ్తేనే చర్యలు తీసుకోమని చెప్పారండి. పోలీస్ స్టేషన్ లో ఏమన్నారంటే, అమ్మ మీరు అమ్మారావు గారి దగ్గరికి వెళ్ళి మీరు అతను లెటర్ రాసేస్తేనే మేము ఏ చర్యనే తీసుకుంటామని చెప్పారండి. నేను అమ్మారావు గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. ఏంటి నా పరిస్థితి ఇదండి, నన్ను అక్కడ నివసించకుండా నన్ను ఇంట్లోంచి లాక్కొస్తున్నారండి. నాకు సొంత పట్టా ఉంది, ఇంటి పన్ను కూడా నేను రీసెంట్ గా కట్టానండి మొన్న. ఇంటి పన్ను ఎలా పడుతుంది మేడం, నాకు ఇల్లు లేకపోతే ఇంటి పన్ను కూడా వేయరు కదా మేడం. ఇవన్నీ ఉన్నాయి మేడం, నాకు ప్రూఫ్స్ అన్ని. నేను ఇక్కడ నివసించింది కూడా ఉంది మేడం. ఈ కరెంట్ పెట్టినప్పుడల్లా నా మీద దౌర్జన్యంకి వస్తున్నారు. నేను ఇంటికి మీద నాకు ఎందుకు దౌర్జన్యంకి వస్తున్నారని నేను ఇంటి పక్కన వాళ్ళని అడుగుతామంటే, మాకు సీకోట అప్పలకొండ గారు అమ్మారు, ఆయనే మా దగ్గర 5 లక్షలు తీసుకున్నారు, నువ్వేం చేసుకుంటావో చేసుకొని చెప్తున్నారండి. అధికారులు కూడా స్పందించట్లేదండి. నాకు తగిన న్యాయం జరగట్లేదు. నేను పిల్లలతో ఉన్నాను, ఎటు కాకుండా నా పరిస్థితి ఇలా ఉంది. తర్వాత ఏం జరుగుతుందంటే అండి, సీకోట అప్పలకొండ గారు ఆ వ్యక్తిని తీసుకురాకుండా సీకోట అప్పలకొండ గారే వచ్చి పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఇందాక తీసుకొచ్చారండి ఒక లిస్ట్, ఇక్కడ మాకు ఎంక్వైరీ చేసినప్పుడు రాసినవి. అందులో నా పేరు లేదండి, అనపర్తి సత్యబాబు అన్న ఆయన పేరు లేదండి. అప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినప్పుడు మేము అదే అడిగాం, మీరు ఆ వ్యక్తి పేరు లేదంటున్నారు, నా పేరు లేకపోతే మాకు ఎలాగ నాకు అక్కడ ఇల్లు నేను కట్టుకుని ఉంటాను, నువ్వు తెలీదా అండి అంటే, ఫస్ట్ ఏం జరిగిందంటే సీకోట అప్పలకొండ గారు ఇల్లు వదిలేసి వెళ్ళిపోమని బెదిరించారండి. సైట్ మీరు ఇక్కడ నివసించడానికి సరిపోరు, మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోండి, నేను 20,000 ఇస్తాను, మీరు ఇల్లు అలా వదిలేసి వెళ్ళిపోండి అన్నారు. నేను ఎందుకు వదిలేసి వెళ్ళిపోతానండి, నాకు ఇంటి పట్టా సెలక్షన్ అయ్యింది, నేను అన్ని పొందుకుంటున్నాను, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను చేయవలసిన పని లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పాను. లేదనుకుంటే నేను 50,000 ఇస్తాను, నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపో, నీకు 50,000 ఆఫర్ ఇస్తాను అన్నారు. ఇదే మాట నేను పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పానండి. గతంలో ఇలా గొడవలు జరిగాయి సీకోట అప్పలకొండ గారికి మాకుని. అయితే మేము రూపాయి కూడా తీసుకోము, మాకు అవసరం లేదు, నేను నా ఇంట్లో నేను ఉంటాను, నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పానండి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇంటి పక్కన వాళ్ళు అందరినీ బెదిరించి, మీరు అక్కడ ఉన్నదన్న విషయం మాత్రం చెప్పారంటే మీకు పింఛనీలు గట్ట ఎమ్మెల్యే మా చేతిలో ఉన్నారు, మీ అధికారులు నా చేతిలో ఉన్నారు, మీరు అలాగని చెప్పారనుకుంటే మీది పక్షాన మేము ఏం చేయాలో అది చేస్తానని అందరినీ మొన్న నైట్ వచ్చి ఇక్కడ బెదిరించారండి. అయితే మేము అడిగాము, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదండి, మాకు తగిన న్యాయం జరుగుతుంది, మా పక్షాన న్యాయం ఉంది, మేము అందుకే నేను నిలబడి ఇక్కడ నేను ఉంటున్నాను. ఇప్పుడు వేరే వ్యక్తి ఇంట్లో నేను వెళ్ళి నిలబడలేను కదా మేడం, నేను వెళ్ళి కాపురం చేయలేను కదండి. కానీ ఇప్పుడు నాకు తగిన న్యాయం చేస్తారని మిమ్మల్ని మీడియాని కోరుతున్నానండి. నాకు 5 లక్షలు ఇచ్చారండి, వాళ్ళు 5 లక్షలు ఇచ్చారంటే నన్ను ఇమ్మంటున్నారండి.
ఇప్పుడు ఏమంటున్నారంటే అండి అమ్మిన వ్యక్తిని అడగరంటండి. ఇప్పుడు నేను ఇల్లు వదిలేయాలనుకుంటే నేను 5 లక్షలు వాళ్ళకి ఇవ్వాలంటండి. 5 లక్షలు ఇస్తే నీ జోలికి నేను రాను, లేదనుకుంటే నేను ఇలాగే టార్చర్ చేస్తాము, నిన్ను ఇలాగే నిలబడినివ్వు, నువ్వు ఇక్కడ ఎలా నివసింతావో ఎలా కాపురం చేస్తావో నేను చూస్తామని చెప్పి నన్ను బెదిరిస్తున్నారండి. నా మీదకి దౌర్జన్యంగా వచ్చి మా అమ్మమ్మ గారిని కూడా కొట్టారండి. ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చామండి. ఇదిగోండి పోలీస్ స్టేషన్ లో నా మీద ఇలా దౌర్జన్యం చేస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు కూడా ఏ చర్య తీసుకోలేదండి. నేను చెప్పానండి, మీడియాకి ఇచ్చుకున్నాను, నేను మీడియా సార్లు వాళ్ళు వచ్చారు. గతంలో ఇల్లు పడగొట్టినప్పుడు మీరు కంప్లైంట్ చేసామన్నారు కదా, అప్పుడు ఎవరు రాలేదా? ఎవరు రాలేదండి. అసలు ఇల్లు పడగొట్టేసినప్పుడు కూడా పోలీస్ వారు వచ్చి ఎంక్వైరీ చేయడం గానీ ఏమన్నా ఇలా ఎందుకు జరిగిందని చుట్టుపక్కల కానీ అడగడం లేదండి. శ్రీకోటప్పలకొండ గారు ఫోన్ చేస్తున్నారంటే అండి ఎమ్మెల్యే గారి ద్వారా గానీ వాళ్ళు మాట్లాడుకుని ఈ పోలీస్ వారు కూడా ఏ చర్య తీసుకుంటలేదండి. మొత్తానికి చూసినాం కదా, ఇల్లు అయితే వీళ్ళు ఇంతకు ముందు ఇక్కడ రేకుల షెడ్ ఏర్పాటు చేసుకుని ఈ ఇంట్లోనే నివసించేవారు. అయితే జీవనాధారం కోసం ఇప్పుడు గల్ఫ్ వెళ్ళడంతో ఇక్కడ లేకపోవడంతో ఈ స్థలాన్ని కబ్జా చేసినట్లుగా తెలుస్తుంది. వీళ్ళు ఉన్న ఇంటిని కూల్చివేయడమే కాకుండా వీళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ, అలాగే వెళ్ళిపోవడం మాత్రమే కాదు 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్థలానికి పక్కనే ఉన్న ఇల్లు ఏదైతే ఉందో వాళ్ళకి మాజీ కార్పొరేటర్ శ్రీకోటి అప్పలకొండ 5 లక్షల రూపాయలకి ఈ స్థలాన్ని విక్రయించేశారు, నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలోనే నేను నివసిస్తున్నాను, ఇది నాది, నా ఇల్లు, నా ఇంటి నుంచి నన్నే గెంటేసి నన్నే ఎదురు డబ్బులు అడుగుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే రేకుల షెడ్ కూల్చేసినప్పుడు కంప్లైంట్ చేశాం కానీ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికైనా చర్యలు తీసుకుని మా ఇల్లు మాకు ఇప్పించాలంటూ కూడా బాధితులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.